హై గైస్, రై నీ ಗಾಡಿ ಬಗ್ಗೆ ಸ್ವಲ್ಪ ఎంత ఇస్తుంది మైలేజ్? 11,000. హై గైస్, ఇప్పుడు బ్లాగ్లో 2 ಗಾಡಿలు ఉంది. ఆ 2 ಗಾಡಿಲ್ಲ మా రాజేష్ ఒక ಗಾಡಿ. ಯಾವ್ದ್ರ మచ్చ నీ ಗಾಡಿ? డ్యూక్ 390. నాది ఎక్స్పల్స్. 2 ಗಾಡಿలను వేరియేషన్స్ ఇస్తాము, ఎంతెంత డిఫరెంట్ ఉంటుంది అనేసి. రై నీ ಗಾಡಿ ಬಗ್ಗೆ సప్రా. ಗಾಡಿ ಬಗ್ಗೆ ఏం చెప్పేది ఏమి లే, చూపిస్తా. పెట్రోల్లో సౌండ్ వస్తున్నా అంత ఉంది. దీంట్లో మీటర్లు వస్తుంది. రెడీ టు రేస్. మీటర్లు ఏమి ఎంత పోస్తేనో దీనికి చాలలే మచ్చా. ఎలా ఎంత ఇస్తుంది మైలేజ్? 25 ఇస్తుంది ఇప్పుడు. 1 లీటర్కి 25. నాది ఎంత ఇస్తుంది 1 లీటర్కి? ఎంత? 35 ఇస్తుంది. 35. నాది 25 ఇస్తుందా? 40 కిలోమీటర్ దస్తి నాది. ఆమెడికా నువ్వు చైన్ అంతా కరెక్ట్గా మెయింటైన్ చేస్తావా? చూడండి గైస్ ఎట్లు పెట్టినాడు చైన్. వీడు ఫుల్ డ్రై అయిపోయింది. చైన్ లూప్ చైన్ లూప్ ఉంది. నాకు సెంటర్ స్టాండ్ లేదు. సెంటర్ స్టాండ్ లేకపోతే వాళ్ళు ఇచ్చుకొని అదే చేయాల. గైస్ ఇది డ్యూక్లా. మీరు ఒక చూడొచ్చిడా షాక్ అబ్జర్వర్ వచ్చేసి సైడ్లో ఇచ్చిండారు. యాలరా సైడ్లో ఇచ్చిండేది ఇది అడ్జస్టబుల్. ఇటు సెంటర్లో తానే ఇయ్యాలా. చూడండి సైడ్లో ఇచ్చిండారు ఈడ. డ్యూక్ 390లా. ఎక్స్పల్స్లో వచ్చి సెంటర్లో ఇచ్చిండారు ఈడ. ఇది ఆఫ్ రోడింగ్ కదా మచ్చా. ఆఫ్ రోడ్ 50 బిట్టాల కన్నా ఎక్కువ వచ్చిన నీది ఎక్కుతుంది. ఆ బిట్టాలకి ఎలా ఎక్కిరా? కింద తగులుతుంది కింద. గ్రౌండ్ క్లియరెన్స్ ఇదిది అంతే ఉంది కదా. యాడుంది చూడి. నాది ఇంకా కొంచెం హైట్ ఉంది. నాది హెవీ హైట్. ఇటు చూడండా మేమిద్దరు గాడీల ಬಗ್ಗೆ మాట్లాడుతా ఉంటే ఇడ ఇన్స్టా కాదు లవర్స్ ఇట్లా మెసేజ్ చేస్తా ఉంటాడు. గాడీలో నూకుంటేనే ఇట్లే. నా గాడీలో నేను కూకుంటే ఇట్లేదా? ఎలా చూడా నా గాడి ఎంత హైట్ ఉంది. నీ గాడి చూడు ఎంత హైట్ ఉంది. అదే నొక్కుంటే కాళ్ళు అనిపిస్తుందా? లేదు అట్లా నా గాడిలో కూకొని చూడి. రే అది హైట్ రా. నీ గాడి చూడి మోటా గాడి. నాకు చూడు ఎంత హైట్ ఉంది. మోటా గాడి నీది. అయితే నా గాడి అంత పోయేది నీ గాడి పోతుందా? ఎడా హైవేల నీ గాడి పోతుందప్పా. ఇట్లా ఆఫ్ రోడ్ జగల నీ గాడి పోతుందా? పోయేలే ಮತ್ತೆ చెప్పిడు నా గాడిలో ఆనేకల్ రోడ్లు అంతా జుక్ జుక్ అని నొక్కుతాను. నొక్కిస్తావా? టార్ కరెక్ట్ గా ఉంటుంది. దానికి ఎక్స్పల్స్ అనేది ఇది ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు నీకు ఇది? అది అది కుట్టు ఇచ్చింది. కుట్టు ఎవర్రా? కుట్టు ఎవరు నీకేలా ఎవరు? వా ఇదంతా ఎవడరా? అంతా మీ ఎక్స్పల్స్ లో ఇది ఉందా? ఏమి స్ట్రీట్ మోడ్. స్ట్రీట్ లో ఎట్లా పరపోయి నా దాంట్లోనే ఉంది. రైన్ మోడ్ నా దాంట్లో చూపిస్తాను. ఇదేను ఆమెకి ట్రాక్ మోడ్. నా దాంట్లోనే ఉంది. ట్రాక్ మోడ్ లా నువ్వు ఇట్లా ఆఫ్ చేస్తావు చూడే, అప్పుడు ఈడ రెడీ టు రేస్ అని వస్తుందా? నా దాంట్లో వచ్చే. నా దాంట్లో ఇది లేదు. మీటర్ నార్మల్ మీటర్ ఉండేది. సరేనా? నీ 390 అప్ప నాది ఎక్స్పల్స్. రెడీ టు రేస్ రెడ్ కలర్ గా వస్తుంది. ఎలా అంటే దీంట్లో పోతే బిర్యానీ చచ్చిపోయిస్తామని. ఇంకా దీంట్లో ఎనిపేరు ఈడ ఏబిఎస్ ఉంది చూడి. ఏబిఎస్ ని ఆన్ ఆఫ్ చేసుకొనొచ్చు. ఎట్లా గైస్? వీడేమో కొద్దిగా చెప్తా ఉన్నాడు. 390లా ఏబిఎస్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అంట. సరేడా? ఈడ 2 దాంట్లోనూ గ్రీన్ ఉంది అంటే ఏబిఎస్ ఆన్ లో ఉంది. ఈడ సూపర్ మోడ్. ఈడేం వీడా చూడా ఇట్లా ఉండే. చూడా ఈ బటన్ మొత్తం ఆమెకి పెయిన్ ఉండే బటన్. పెయిన్ ఉండేది వస్తే ఈడ సూపర్ మోటో. ఇది అయితే దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తాము. ప్రెస్ చేసినట్టు ఈడ ఏబిఎస్ ఫుల్ ఎట్లనా అంటే తిప్పొచ్చు. ఏబిఎస్ వర్క్ అయ్యదు. ఏబిఎస్ వర్క్ అయ్యాలి. ముందు మాత్రం వర్క్ అవుతుంది. ముందుది ఆఫ్ చేసేకెళ్ళా. ముందుది ఆఫ్ చేసేకెళ్ళాలి.
వెనక ఏమిటికంటే ఇట్లా మొన్న ఉంటుంది చూడి ఆ. స్కిడ్డులు కొట్టకి వెళ్ళి కొట్టకి ఆ, అంతా యూజ్ అవుతుంది ఆ. ఆమెకి ఉమ్. ఈడ ఇప్పుడు ఎంటీసీ ఇది ఎంటీసీ అంటే ఇప్పుడు ఆ, ఇట్లా కాల్పించుకొని ఇట్లా డ్రిఫ్ట్ చేసేటప్పుడు ఇట్లా వాళ్తుంది చూడి ఆ. దానికి గ్రౌండ్ క్లియరెన్స్ కి ఆ. కాల్సి ఉంటే ఆవిడ గాడి పడేదా అది పడలే ట్రై చేస్తామా వద్దు ఊరుకోండు పెద్దది వద్దు అంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్ చేసుకునొచ్చు ఆమెకి లాంచ్ కంట్రోల్ ఇదంటే నాకే ఇంకా ఏం గొత్తలే నెక్స్ట్ ఇదేమిది ఇన్నుండి అవి బైక్ ఇన్ఫో టెంపరేచర్ కూలెంట్ ఆమెకి ఫ్యూల్ 3 లీటర్లు మాత్రం రిజర్వ్ 3 లీటర్లు కింద పంపిస్తే ఫ్యూల్ ఇంజెక్టర్ పోయిస్తుంది నాది 2.5 లీటర్ పెట్టేదే లేదు పెట్రోల్ నాది చూడప్ప అంతా ఏమిలే ఊరికి ఆన్ చేస్తే ఇట్లా చూపిస్తుంది అంతే ఎట్లా అమ్మిట్కా ఈడ చూడు ఇది 3 ఉంది చూడి ఇది లాంగ్ ప్రెస్ చేయాల ఇట్లా ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే చూడా రోడ్డు ఆఫ్ రోడ్డు ర్యాలీ 3 దాన్ని అయ్యో తిరగపోయిసే ఇది వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు వైఫై కనెక్ట్ చేస్తే అది గూగుల్ మ్యాప్ తర అంతే అంతసేపు చూపించలే లెఫ్ట్ రైట్ అంతే చూపించేది ఇది ఎక్కువ అదేమో నాకు తెలీదు ఇది యావరేజ్ కిలోమీటర్ అంటే ఏం చెప్పు ఏమి ఇప్పుడు నువ్వు దీంట్లో ట్రిప్లా ఇది పెట్టుకొని ఉంటావు సరే న్యూ ట్రిప్ దాంట్లో 8 కిలోమీటర్ లీటర్లకి ఇస్తుంది అనేసి 1 లీటర్కి చూడు లాంగ్ ప్రెస్ చేసుకొని ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు యాదానికి పెట్టాలి ఇప్పుడు నీది లాంగ్ ప్రెస్ అది ఒకే డ్యూక్ 390 లో ఉండేది మీరు రిచ్ అప్పా రిచ్ మీరు డ్యూక్ 390 ఓనర్ మీరు ఆమెకి బ్యాటరీ ఆమెకి ఓడిఓ ఆమెకి అది 8 కిలోమీటర్ పంపించండి అనేసి ఇప్పటికి 2276 కిలోమీటర్ నేను ఆల్రెడీ 30,000 కిలోమీటర్లు పరిచిన ఇప్పుడు ఈ 8 రూపాయలు పెట్రోల్ తెప్పించండి అని అనిపిస్తాము 2076 డివైడెడ్ బై మొదలునది 18 ఇస్తా ఉండే 20 అయ్యి టోటల్ 20 ఇంటూ ఇంత ఇంటూ ఎంత ఇడానికి కల్లా పెట్రోల్ 103 1 లీటర్ 11,721 నాదే ఏడు నీది 11,721 30,755 కిలోమీటర్లు ఎంత ఇస్తుంది మైలేజ్ 30 అనుకో డివైడెడ్ 1 లక్ష రూపాయలు పెట్రోల్ ఇప్పించిండవా ఊరా 8 దినాలయ్యా తీసుకొని 2 ఏడాదిలయ్యా నాది 8 దినాలయ్యా ఎంత ఒక 3 నెలలు 3 నెలలు 3 నెలలకి 11,000 నాది గాడి 2 ఏడాదికి 1 లక్ష పెట్రోల్ తాగింది చూడండి చూడరా నవీనా 1 లక్ష పెట్రోల్ తాగింది గాడి 1 లక్ష ఇంకొక ఎక్స్పాల్స్ వచ్చిస్తాను దీని నుంచి ఎయిర్పోర్ట్స్ కనెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు సెట్టింగ్స్లో నువ్వు ఇది అంతా చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా కావాలన్నా అనేసి ఫేవరెట్ బ్యాటరీ ఇట్లా ఇదంతా ఫంక్షన్ అంటే నాది ఇక్కడ కిలోమీటర్స్ చూపిస్తుంది అట్లా నువ్వు వేరు వేరే ఫంక్షన్లు పెట్టుకోవచ్చు ఆమెకి కష్టము ఈడ నువ్వు ఇది పెట్టుకుంటే నీది డైరెక్ట్ దీనికి రావాలా అనేసి స్ట్రీట్ అట్లా దానికి ఇక్కడ క్విక్ సెలెక్టర్ ఈ 2 బటన్ ప్రెస్ చేస్తే నువ్వు సర్వీస్ వాళ్ళు ఇచ్చేస్తారు కదా సర్వీస్ 8 కిలోమీటర్ అనేసి దాన్ని సెట్ చేయొచ్చు అన్నిటికీ కనెక్టివిటీ అంటే ఫోన్ బ్లూటూత్ ఆన్ చేసేది ఆమె క్విక్ సిస్టర్ అంటే నువ్వు గేర్ లేకుండానే అట్లే క్లచ్ పెట్టుకుంటావు చూడే క్లచ్ పెట్టుకోకుండానే అట్లే గేర్ లేయచ్చు అది నా దాంట్లోనే వేయచ్చు ఆమెకి స్విఫ్ట్ లైట్ అంటే నువ్వు ఇన్ ఆర్పిఎం స్పీడ్ లో అనిసిపోతావు చూడే అప్పుడు లైట్
అవంతా నువ్వు యూజ్ చేస్తావా ఆమెకి లాంగ్వేజ్, ఆమెకి ఎక్స్ట్రా ఫంక్షన్స్ అంతే. అంతే. గైస్ చూడొచ్చు ఆ రెండు గాడీలో ఎంత డిఫరెన్స్ ఉందంతే. అయితే డిఫరెన్స్ అంటే చాలా 390 లానే ఉంది, ఎక్స్పల్స్ లాంటి ఫీచర్స్ లేదు. అయితే ఎక్స్పల్స్ని ఆఫ్ రోడ్లో బిట్ కొట్టేకెళ్ళే నువ్వు ఎంత 390 తీసుకుంటే నేను అంటే రోడ్లో నువ్వు బిట్ కొట్టవచ్చు అంతే. దానికి వ్యత్యాసము చూడండి. ఫుల్ ఎక్స్పల్స్ హైట్ ఉంది, ఇది కొంచెం మోట పర్వాలే. స్పీడ్గా నొక్కుతుంది కదా అప్పుడు ఏరు అంతా చూడండి గైస్ ఎట్లా కనబడతా ఉంది రెండు గాడీలను. గైస్ రెండు బైక్లను మీరు చాలా వేరియేషన్లు ఉంది చూడవచ్చును. మా రాజేష్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిండాడు. గొత్తిండే అంటే ఎక్స్ప్లెయిన్ చేసినాను ఇంతే గైస్. మీకు యా బైక్ నచ్చిందో దాన్ని కమెంట్ చేయండి. అంతే గైస్, ఇప్పుడు బాయ్.